ప్రైజ్ లార్డ్ అందరికీ. అందరూ బాగున్నారా? ఈరోజు మనం సిప్పోరా గురించి తెలుసుకుందాం. బైబిల్లో 3 స్త్రీలు ఉన్నారు. వాళ్ళు తమ భర్తల్ని ఏ విధంగా కాపాడుకున్నారో మనం తెలుసుకుందాం. ఫస్ట్ సిప్పోరా గురించి తెలుసుకుందాం, ఆ తర్వాత 2 స్త్రీల గురించి తెలుసుకుందాం. ఫస్ట్ సిప్పోరా ఎవరు? సిప్పోరా ఎవరనేది ముందు మనం తెలుసుకోవాలి. తెలిసిన వాళ్ళైతే ఓకే, తెలియని వాళ్ళకైతే చెప్తున్నాను. సిప్పోరా మోషే భార్య అయిన సిప్పోరా. ఈమె మిద్యానీయురాలు. మోషే ఇశ్రాయేలీయుడు, హెబ్రీయుడు. మరి మోషేని ఒక రఫ్ డీటెయిల్ తీసుకుందాము అంటే, ఇప్పుడు మోషేని దేవుడు ఎన్నుకున్నాడు. తన ప్రజలైన ఇశ్రాయేలీల్ని ఐగుప్తు యొక్క చెర నుండి ఇశ్రాయేలీల్ని విడిపించడానికి మోషేని ఎన్నుకున్నాడు. మరి అటువంటి మోషే సాత్వికుడు, మరి తన ప్రజలంటే ఇష్టమైనటువంటి మోషేని తన భార్య కాపాడుకోవడం ఏంటి అని ఆలోచన కలుగుతుంది కదా. ఇక్కడ సిప్పోరా గురించి ఒక గ్రేట్ ఉమెన్ అనే చెప్పుకోవాలి. తన భర్తను కాపాడుకుంది. ఎవరి నుండో కాదు, మహాదేవుడైన యెహోవా దేవుని కోపం నుండే ఆమె తన భర్త యొక్క ప్రాణాన్ని కాపాడుకుంది. ఇదేంటని ఆలోచిస్తున్నారా? సరే, వచ్చేద్దాం. ఫస్ట్ రఫ్గా మోషే ఎవరు, ఎక్కడి నుండి అనేది మనం ముందు తెలుసుకుందాం వివరణ. ఈ మోషే ఎవరు? ఇశ్రాయేలీయుడు, లేవి వంశస్థుడు. ఐగుప్తులో యోసేపు చనిపోయిన తర్వాత తెలుసు కదా, గుర్తుంది కదా, యోసేపు ఐగుప్తులో ఉన్న యోసేపు యాకోబు కుమారుడు యోసేపు ఐగుప్తులో తన అన్నలందరికీ తన కుటుంబానికి ఆశ్రయం ఇచ్చిన యోసేపు చనిపోయిన తర్వాత యోసేపు తెలియని ఒక రాజు వచ్చాడు ఐగుప్తుకి. వచ్చినప్పుడు మరి ఈ జనులందరూ ఐగుప్తులోనే ఉన్నారు. అప్పటి నుండి ఐగుప్తులో ఉండి ఐగుప్తి జనుల కన్నా ఈ ఇశ్రాయేల్ జనాంగం బాగా వృద్ధి చెంది, బాగా విస్తరించబడి, బలపరచబడి పటిష్టంగా ఉన్నారు. పటిష్టంగా ఉండడం ద్వారా ఈ ఐగుప్తి రాజు కొత్తగా ఆ దేశాన్ని ఏలడానికి వచ్చినటువంటి ఐగుప్తి రాజు వీళ్ళ పట్ల ఒక అసహ్యత పుట్టింది. వీళ్ళందరూ ఏంటి ఇలా వర్ధిల్లిపోతున్నారు, నా దేశ ప్రజలు వర్ధిల్లటం లేదు, మిగతా వారు వీళ్ళు వర్ధిల్లుతున్నారు, ఇలా విస్తరించబడుతున్నారు, నా దేశ ప్రజల కన్నా వీళ్ళు 25 రెట్లు ఎక్కువ ఉన్నారు అన్నట్లుగా ఆయనకి ఒక అసహనం కలిగి ఇశ్రాయేలుపై ఒక చిన్న చూపు వచ్చేసేసి ఒక భయం కూడా పుట్టింది ఆయనకి. ఎట్లా, వీళ్ళు ఏ శత్రు రాజులతోనో చేయగలిపి వీళ్ళు మరి మమ్మల్ని వెళ్ళగొడతారనుకున్నాడో, అలాగే ఉంది బైబిల్లో అని ఒక భయం కలిగిందనమాట. ఏ రాజులతో అయినా చేతులు కలిపి మాకేమైనా హాని చేస్తారా అని ఒక భయం కలిగి అట్లా విస్తరించబడుతున్నారని చెప్పి వీళ్ళని ఏ విధంగా అయినా సరే బాగా వెట్టి చాకిరీ చేయించి వీళ్ళని ఇబ్బందులకు గురి చేద్దామని చెప్పి మరి ఇశ్రాయేల్ ప్రజల్ని వెట్టి చేయటానికి వాళ్ళని పూనుకున్నాడు. వాళ్ళని వెట్టి చేస్తున్నాడు, వాళ్ళని ఇబ్బంది పెట్టిస్తున్నాడు, పని మీద పని, వాళ్ళని కష్టపెడుతున్నాడు, వాళ్ళని దుఃఖపెడుతున్నారు. ఎంతో క్లిష్టమైన పరిస్థితులు వాళ్ళకి తీసుకొచ్చి వాళ్ళని చాలా బాధపరుస్తున్నాడు అనమాట. బాధపరిచినప్పుడు
ఎట్లా ఎట్లా మగపిల్లలందరూ విస్తరించబడితే మరి వాళ్ళ వంశాలు వృద్ధి చెందుతున్నాయని ఒక ప్లాన్ వేశాడు. ఏం ప్లాన్ వేశాడు? ఈ హెబ్రీలు అందరూ, వీళ్ళు ప్రెగ్నెంట్తో ఉన్న వాళ్ళందరూ ఎవరైనా డెలివరీ అయితే, మగపిల్లలు పుడితే వాళ్ళని చంపేయండి, ఆడపిల్లలు పుడితే వాళ్ళని బ్రతకనివ్వండి అని చెప్పి ఎవరికి చెప్పాడు? హెబ్రీ మంత్రసానులకి చెప్పాడు. హెబ్రీ మంత్రసానులకి చెప్పినప్పుడు మరి వాళ్ళు హెబ్రీలే కదా, మరి వాళ్ళకి దేవుని భయం ఉంటుందా లేదా? ఉంటుంది కదా. రాజు చెప్పినంత మాత్రంలో రాజు ఎంత, ఈ రాజు పోతే ఇంకో రాజు వస్తాడు, ఆ రాజు పోతే ఇంకో రాజు వస్తాడు, కానీ మన రాజు ఎప్పుడు ఒకేలాగా ఉంటాడు. మన రాజు ఎప్పుడు ఏది కావాలన్నా అందుబాటులో ఉంటాడు. ఆయన దేవుడు. ఆ దేవునికి భయపడి వీళ్ళు ఏం చేశారు? హెబ్రీ స్త్రీలు కనడానికి, అసలు వీళ్ళు హెబ్రీ స్త్రీలు హెబ్రీ స్త్రీలు ఎప్పుడైతే కంటారో, కనడానికి రెడీ అవుతారో, మంత్రసానులు వెళ్ళకముందే హెబ్రీ స్త్రీలు కనేస్తారు. ఎందుకంటే హెబ్రీ స్త్రీలు చాలా చురుకైన వారు. ఎవరో మంత్రసాని వచ్చి వాళ్ళని డెలివరీ చేసేంత టైం వాళ్ళు మంత్రసానులకి ఇవ్వరు అంటే వాళ్ళివ్వరు కాదు, దేవుడు వాళ్ళకి ఇచ్చినటువంటి శక్తి గొప్పది. దేవుడు వాళ్ళకి ఇచ్చినటువంటి మరి దృఢత్వం, వాళ్ళకి మరి బలమైనటువంటి ఎముక కలిగిన వాళ్ళు ఆడవాళ్లే మరి ఎంతో చురుకుగా ఉంటారు. మంత్రసాని రాకముందే వాళ్ళు కనేసి వాళ్ళ పిల్లల పనులు వాళ్ళే చేసుకొని మళ్ళీ బయట పని చేయడానికి మగోళ్ళు చేయగలిగినటువంటి ఈక్వల్ కెపాసిటీ కలిగినటువంటి వ్యక్తులు హెబ్రీ స్త్రీలు. అంత చురుకైన వారు, అంత యాక్టివ్ అన్నమాట. వాళ్ళు అంత స్ట్రెంగ్త్ అని, వాళ్ళు బోన్ డెన్సిటీయే కానీ, వాళ్ళ యొక్క మరి జ్ఞాన విషయంలోనే కానీ అన్ని విషయాలలో వాళ్ళు సిద్ధహస్తులు. అయితే మంత్రసానులు వెళ్ళకముందే వీళ్ళు కనేయడం, మంత్రసానులకి టైం ఇచ్చేవాడు కూడా లేదు. ఒకవేళ మంత్రసానులు వెళ్ళి వాళ్ళకి డెలివరీ చేసిన మంత్రసానులు వాళ్ళ పిల్లల్ని బతికించారు, మగపిల్లల్ని బతికించారు. ఆడపిల్లల్ని అయితే బతికించమన్నాడు, మగపిల్లల్ని అయితే చంపేయమన్నాడు. ఆడపిల్లలు పుట్టినా వాళ్ళు బతికిచ్చారు, మగపిల్లలు పుట్టినా బతికిచ్చారు. అందరు ఎవరిని చంపకోకుండా శుభ్రంగా మంత్రసానులు బతికిచ్చారు. వీళ్ళు వెళ్ళకముందు కనేసిన వాళ్ళు వాళ్ళ పిల్లల్ని బతికిచ్చారు. ఇలా అందరూ కనేశారు, ఎవరిని చంపలా. ఎందుకని? దేవునికి భయపడ్డారు మంత్రసానులు. ఏంటి మళ్ళీ అందరూ మగపిల్లలు పుట్టేశారు, ఈ మంత్రసానులు ఏమీ చేయలేదేంటి, నేను ఆజ్ఞ ఇచ్చినా సరే అని ఏం చేశారు? ఐగుప్తు రాజు వచ్చి ఆ మంత్రసానుల దగ్గరికి వచ్చి ఏం చెప్పాను, మీరు ఏం చేశారు? ఆడపిల్లల్ని బతకనిమ్మన్నాను, మగపిల్లల్ని చంపేయమంటే మీరు ఎందుకు బతకనిచ్చారు, మీరు ఎందుకు ఇలా చేశారని మంత్రసానుల్ని, డెలివరీ చేసే మంత్రసానుల్ని ఐగుప్తు రాజు అడిగాడు. అడిగినప్పుడు వాళ్ళు ఏం సమాధానం చెప్పారో తెలుసా? ఐగుప్తు స్త్రీల వంటి వారు కాదు హెబ్రీ స్త్రీలు, వాళ్ళు మంత్రసానులు వెళ్ళకముందే వాళ్ళు కనేస్తారు, వాళ్ళు అంత చురుకైన వారు అని చెప్పి రాజుకు ఆ సమాధానం ఇచ్చారు. నిజంగానే కదా మరి, హెబ్రీ స్త్రీలు చురుకైన వారని బైబిల్ గ్రంథంలోనే ఉంది. నిర్గమాకాండం, ఈ సిప్పరా గురించి నిర్గమాకాండం చూడొచ్చు. దీనిలో నిర్గమాకాండం మొదటి అధ్యాయంలోనే హెబ్రీ స్త్రీల గురించి ఉంది. మీరు మరి బైబిల్ స్టడీ, బైబిల్ లెర్నింగ్ చేస్తూ ఉంటే మీరు నిర్గమాకాండం మొదటి అధ్యాయం చూడండి. అక్కడ నుండి మీరు కంటిన్యూ రోజుకొక పేజ్ చదువుకుంటున్నా, రోజుకొక చాప్టర్ చదువుకుంటున్నా ఎన్నో వర్సెస్ ఉండవు, మహా అయితే 20-22 అట్లా ఉంటాయి, 30 అలా ఉంటాయి, మ్యాక్సిమం 23 అట్లా ఉన్నాయి. ఒక్కొక్క చాప్టర్ చదువుకున్నా ఒక్కొక్క డేలో అయిపోతుంది, మీకు అర్థమవుతుంది. అర్థం కాతే మళ్ళీ పైకి వెళ్ళి మళ్ళీ చదవండి, అర్థం కాతే మళ్ళీ ముందు పేజీకి రండి, అట్లా తెలిసిపోతుంది.
ఓకే, దేవుడే వాళ్ళని చురుకైన వారుగా చేశాడు, శక్తి గల వారిగా చేశాడు. అంటే ఏంటి, అక్కడ హెబ్రీ మంత్రసాలలో ఏం చెప్పారు, మీ 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 స్త్రీల వంటి వాళ్ళు కాదు వాళ్ళు మేము వెళ్ళకముందే కనేశారు కూడా అని చెప్పారు. చెప్తే అప్పుడు అని దేవుడు అది దేవునికి మంత్రసానులు భయపడ్డారని దేవుడు వాళ్ళని మంత్రసానుల్ని ఆశీర్వదించి మంత్రసానుల యొక్క వంశాన్ని వృద్ధి చేశాడు. వాళ్ళకి సంతానాభివృద్ధి కలుగజేసి వాళ్ళని దీవించి వాళ్ళ సంతానాన్ని వృద్ధి చేశాడు దేవాది దేవుడు. ఎందుకంటే తన బిడ్డలకి సహాయము చేసినటువంటి వారిని కూడా వాళ్ళ కుటుంబాలనే గాక వాళ్ళ వంశాలని కూడా దేవుడు వృద్ధి చేస్తాడని ఇక్కడ చేసి చూపించాడు దేవుడు. అవునా కదా? మరి వాళ్ళ హెబ్రీలు ఆయన ప్రజలకి ఆయన ఇష్టలైన ప్రజలకి ఎవరైతే వాళ్ళని దీవించిన వారిని దీవిస్తాను, వాళ్ళని శపించిన వారిని నేను శపిస్తానని చెప్పాడు. అంటే ఎంత ప్రేమిస్తున్నాడు ఆయన ప్రజలను, ఆయన పిల్లల్ని. నా ప్రజలు అనుకున్న వారిని ఎవరైనా శపిస్తే నేను వాళ్ళని శపిస్తా, నా ప్రజల్ని మీరు దీవించారంటే నేను దీవిస్తా. ఆయన ప్రజలంటే ఎవరు? ఆయన నమ్ముకున్న వాళ్ళు ఎవరైనా. క్యాస్టిజం లేదు ఇక్కడ, లాంగ్వేజిజం లేదు ఇక్కడ, నువ్వు గొప్పవాడని లేదు, పేదవాడని లేదు. నువ్వు ఎవరివి అంటే ఆదాము నుండి వచ్చిన ఒక మనిషివి. ఆ మనిషిని దేవుడు సృష్టించాడు. దేవుడు మనిషిగానే చూస్తున్నాడు, కానీ నిన్ను ఒక పేదవాడుగానో, నిన్ను ఉన్నవాడుగానో, లేకపోతే నువ్వు ఘనత కలిగిన వాడుగానో దేవుని ముందు నువ్వు ఎందుకు పనికిరావు. కానీ నువ్వు హెచ్చించుకొనుటకు నువ్వే పాటి వాడవు. దేవుడు నిన్ను అసలు జ్ఞాపకం చేసుకోవటానికి నువ్వే పాటి వాడవు. దేవుడే జ్ఞాపకం నిన్ను చేసుకుంటుంటే అసలు నువ్వే పాటి వాడవు కదా? ఎంత ఇష్టపడితే యేసయ్య మన పిల్లల్ని మనం ఎంత ఇష్టపడతాం కదా? మన పిల్లల్ని మనం ఎంత ఇష్టపడతాం. పైగా ఇష్టపడేటప్పుడు కూడా రెండు ఇష్టాలు ఉంటాయి. ఒకళ్ళ మీద ఒక ఇష్టం, ఇంకొకళ్ళ మీద ఒక ఇష్టం ఉంటుంది. అంటే మన పిల్లలు అట్లా ఉంటారు. ఎందుకంటే ఒకళ్ళు మాట వింటారు, ఒకళ్ళ మాట వినరని, ఒకళ్ళు ప్రేమ గల్లోళ్ళని, ఒకళ్ళు ప్రేమ లేనోళ్ళని, ఒకళ్ళు కాస్త మరి వాళ్ళు స్థిరపడ్డ తర్వాత వాళ్ళు బాగా స్థిరపడిన వాళ్ళేమో కొద్దిగా తక్కువగా చూస్తారు. ఎందుకంటే వాళ్ళు స్థిరపడ్డారులే, వీడు చిన్నోడు, మరి వీడు ఇంకా స్థిరపడలేదని వీడి మీద కొంచెం ప్రేమ ఎక్కువ చూసి వీడికి ఒక మరి డబల్ వంతులు ఇచ్చి, ఇలా మనుషులు పక్షపాతి వైఖరి చూపిస్తారు. కానీ దేవునికి ఎక్కడ పక్షపాతి వైఖరి ఉంది? దేవుడు అందరినీ తన ప్రజలుగా ఆయన చేసుకొని, నువ్వు నా ప్రజ అని అనటానికి నువ్వు దేవుని నమ్ముకుంటే ఆయన బిడ్డలుగా అవుతావు. ఆయన బిడ్డగా నువ్వు అనుకుంటే, నువ్వైతే ఆయన నీ మీద ప్రత్యేకమైనటువంటి కనుదృష్టి, ఆయన దృష్టి నీ మీద ఉంటే ఎవడు నీకు విరోధి? ఆయన ప్రజలను ఆయన కాపాడుకుంటాడు. సో అలాగా ఐగుప్తు ప్రజలు హెబ్రీల్ని ఇలా ఇబ్బంది పెడుతుంటే దేవుడు చూడలేక మరి మోషేని ఎన్నుకున్నాడు. ఈ మోషే ఎవరు? ఈ హెబ్రీల్లోనే ఒక లేవి వంశస్థురాలని పెండ్లి చేసుకున్నాక వాళ్ళకి పిల్లలు పుట్టారు. వాళ్ళలో చిన్నవాడైన వాడు మోషే. మరి ఆ మోషే తండ్రి పేరు, ఆ లేవి వంశస్థుడు తండ్రి పేరు అమ్రాము. మరి ఆ అమ్రాము భార్య యోకెబేదు. మరి ఆమె పిల్లలే ఈ మిరియాము, అహరోను. ఒక కుమార్తె, ఇద్దరు కుమారులు. వీళ్ళు పెద్దవాళ్ళు. అహరోను పెద్దవాడే, మిరియాము పెద్దదే. మరి మూడో సంతానంగా మోషే చిన్నాడు. కరెక్ట్గా రాజు ఎప్పుడైతే ఈ ఆజ్ఞను రిలీజ్ చేశాడో అప్పుడే ఆమె ప్రసవించింది. ఆ పిల్లోడు 3వ నెల పిల్లోడు. 3 నెలలు అప్పుడే ప్రసవించింది ఆమె. 3 నెలలు ఆ పిల్లోడిని దాచుకుంది ఎప్పుడైతే ఈ ఆజ్ఞ రిలీజ్ అయిందో.
3 నెలలు దాచి చిన్నవాడు పుట్టిన తర్వాత ఆ టైంలోనే ఆమె కన్న తర్వాత ఆ పిల్లోడిని దాచింది 3 నెలలు దాచింది. ఇక వాడు పెద్దోడు అవుతున్నాడు, వాడు అల్లరి, వాడి ఏడుపు అందరికి వినబడుతుంది. ఎక్కడ రాజుకు తెలిసి తన కుమారుని చంపేస్తాడో అని చెప్పి భయంతో ఏం చేసింది, ఒక జమ్ము పెట్టె తీసుకొని ఆ బుట్ట తీసుకొని దానికి మట్టితో బంకమట్టితో మొత్తం పామేసి దాన్ని చక్కగా దానిపైన మళ్ళీ కీలు రాసింది. అదే తారు లాంటిది ఏదో కీలు ఉంటుంది, దాన్ని పూసి చక్కగా వాటర్ దానిలోకి వెళ్ళకుండా, బుట్టలోకి వెళ్ళకుండా దాన్ని పగడ్బందీగా చేసి, చూడు మరి జ్ఞానం ఆ బేబీని కాపాడుకునే జ్ఞానం, తన బిడ్డని కాపాడుకునే జ్ఞానం దేవుడు ఆమెకి ఇచ్చాడు. కనే ఎవ్వరు సహాయం లేకుండా కనే శక్తి, మరి ఆ పిల్లోడిని కాపాడుకునే జ్ఞానం ఒక స్త్రీకి ఇచ్చాడు. ఎవరు? హెబ్రీ స్త్రీ. ఆ హెబ్రీ స్త్రీ వలె మనం కూడా ఉండాలని కదా. దేవుడు వంశాలుగా అందరూ ఆయన బిడ్డలే, కానీ ఎంతమంది ఇశ్రాయేలు గోత్రాలు వేరు, వాళ్ళ ఉపపత్నుల నుండి వచ్చే మరి గోత్రికులు వేరు, మరి వాళ్ళ నుండి అలా వచ్చిన సంతానమే అన్య సంతానమే అవని ఎవరన్నా అవని అన్యులుగా మనం ఎందుకున్నాము? మన దేవుణ్ణి మనం పక్కన పెట్టేసి మనం కూడా ఏం చేశాము, బొమ్మలు తర్వాత మన ఇష్టం వచ్చినవి అన్నీ తెచ్చి దేవుని ప్లేస్లో పెట్టి నువ్వే బయలా అని ఇది చేసి విగ్రహారాధికులమై అన్యులమయ్యాము. కానీ మనం దేవుని బిడ్డలమే. అది ఎవరో ఒకళ్ళు మన గోత్రికుల్లో ఎవరో ఒకళ్ళు చేయడం, అది అట్లాగే రావడం, అది దేవుని నుండి మనం వేరుపరచబడి అన్యులం అయిపోయాం మనం. అదే మరలా మనం అన్యుల్లా కాదు, అన్య సంతానం అనేది లేదు, మనం చేసుకున్నాం. ఇది దేవుని ప్లేస్లో ఇంకొకళ్ళని పెట్టడం, దేవుని ప్లేస్లో దేవుని కన్నా మన పిల్లల్ని పెట్టడం కూడా మనం అన్య ఆచారం చేసినట్లే. విగ్రహం అంటే ఏదో విగ్రహాన్ని పూజించడం అనే కాదు, మనకున్న బంగారాన్ని పొద్దాక పెట్లో నుండి తీయటం చూసుకోవటం, మన బట్టలు చూసుకోవటం, ఎంతసేపు కొత్త చీరలు కొనుక్కున్నామా వేసుకున్నామా, ఇంక ఇదో పని ఉండడం, దేవునికి టైం ఇవ్వకపోవడం, దేవుని కన్నా మన ఇష్టాలని మనం ఎక్కువ చేసుకోవడం, ఇలా మెల్లిమెల్లిగా ఈ యొక్క ఆచారం ఎట్లా అవుతుంది, తప్పిపోతుంది అన్నమాట. దేవుని నుండి వేరే పక్కకు ట్రాన్స్ఫర్ అయిపోయి అక్కడికి ఆరాధించే ప్లేసెస్లు మారిపోతున్నాయి, ఆరాధించే థింగ్స్ మారిపోతున్నాయి. ఆ శక్తిని మనం విస్మరించి ఏ విధంగా ఇటుబడి అన్యుల్లో పడిపోయామన్నమాట. ఇప్పుడు అన్యుల్లో పడిపోతే మనం ఎంత మాత్రం విగ్రహారాధనలో పడిపోయినా ఆయన నీ దేవుడు యెహోవా అని ఆయన జ్ఞాపకం చేసి నిన్ను కాపాడడానికి ఆయన చేయిస్తుంటే మనం ఏం చేస్తున్నాం? దూరపరచబడుతున్నాం. అలా చేయొద్దు అని దేవుడు మనకి సెలవిస్తున్నాడు. ఇలాగా పెట్టెలో పెట్టి ఆమె ఏం చేసింది, అక్కడ ఏటిలో నైల్ నది అదే జమ్ము ఉంటుంది కదా, దాంట్లో జమ్ము పెరిగి ఉంటుంది కదా, ఆ బుట్టని ఆ జమ్ములోకి వేసేసి వదిలిందనమాట. ఆ జమ్ములో ఉంటాడు ఆ నీటిలో అని చెప్పి, మరి ఆ పిల్లోడికి కాపలాగా వాళ్ళ అక్కని పంపించింది, మిరియాముని పంపించి, మరి తమ్ముడిని చూస్తూ ఉండు, బుట్టలో పెట్టి మనం అక్కడ దాచాం కదా, చూస్తూ ఉండమని పంపించింది. ఆ బేబీ చూస్తూ ఉందన్నమాట, వాళ్ళ అక్క చూస్తూ ఉంది. అయితే ఫరో కుమార్తె ఆ ఏటి ఒడిలో మరి ఆ ఏటిన స్నానం చేయడానికి ఆమె వచ్చినప్పుడు ఆమె చెలికత్తెలు కూడా ఆమెతో వచ్చి ఆ దారిని వెంట నడుస్తూ ఉంటే ఆ పిల్లోడిని చూశారనమాట. ఆ ఏడుపు విని ఏంటిది అని చూస్తే ఆ జమ్ము పెట్టిలో ఒక పిల్లోడిని పెట్టి ఈ జమ్ములో వదిలేసేశారు అని చెప్పి చూస్తే చూడంగానే ఆ ఫరో కుమార్తె గుర్తుపట్టింది, ఈ పిల్లాడు హెబ్రీయుడు అని. అప్పుడే అనేసిందమ్మ, ఈ పిల్లోడు హెబ్రీయుడు, నా కొరకు ఈ పిల్లోడిని పెంచాలి అని అన్నప్పుడు వెంటనే సమయస్ఫూర్తి కలిగి వాళ్ళ అక్క ఆ పాప వచ్చి, మరి అమ్మ ఈ బాబుని చూడడానికి మీ కొరకు
మీ కొరకు ఈ బాబుని పెంచడం కొరకు ఒక దాదీని తీసుకురమ్మంటారా అని ఆ పాప అడిగినప్పుడు, మిరియామే ఆ పాప అడిగినప్పుడు మరి వెళ్ళి తన సొంత తల్లిని పట్టుకొచ్చింది. సొంత తల్లి ఒక దాదీగా వచ్చిందనమాట మోషేకి. దాదీగా వచ్చి చక్కగా తన ఆ దాదీకి చెప్పింది, ఫరో కుమార్తె నువ్వు పాలిచ్చి ఈ బిడ్డను నా కొరకు పెంచమని ఆమెకి చెప్పింది ఆ దాదీకి. అయితే ఆ దాదీ ఎవరు? సొంత తల్లే కదా. మరి అప్పుడు మోషే దేవుడు ఎటు తీసుకొచ్చాడు? మళ్ళీ ఎంత బాధతోనో, ఎవరండి పిల్లోడిని అలా ఎంత పెట్టెలో పెట్టి ఆ జమ్ములో పెట్టినా ఎక్కడ కొట్టుకుపోతాడో అని గుండె కొట్టుకుంటూ ఉంటుంది కదండి. ప్రాణం ఎంత కొట్టుకుంటుంది. ఆ రాజు చేతిలో పడి చంపే కన్నా ఇలా బుట్టలో పెడితే అట్లా కొట్టుకుంటే ఎవరికైనా దొరికి ఎక్కడో చోట బతుకుతాడనే ఆశతో ప్రాణాన్ని ఎంత ఉగ్గబట్టుకుని ఇది ఒక స్టోరీలాగా ఉంది. కానీ ఆమె హృదయం ఎంత తల్లడిల్లు ఉంటుంది, దేవుని దగ్గర ఎంత మొరపెట్టుకొని ఉంటుంది కదా. వాళ్ళ మొర ఆలకించే కదా దేవుడు ఒక ప్లాన్ చేస్తున్నాడు వాళ్ళని విడిపించాలని. ఆ తల్లి కొట్టుకున్న గుండె, ఆ తల్లి బిడ్డని వీళ్ళందరినీ విడిపించడానికి ఆ మోషేని ఆమె చక్కగా తన పాలనిచ్చి తన పాలతో చక్కగా ఉగ్గు పాలతోనే రంగరించి, నువ్వు హెబ్రీయుడవు, నువ్వు ఇశ్రాయేలీయుడవు, మనకు నియమం ఉంది, నిబంధన ఉంది, మన దేవుడు ఈ దేవుడు, మన దేవుడు, మనం ఆరాధించవలసింది ఈ దేవుణ్ణి, మనం ఇలా వెట్టిలో ఉన్నాము అని చెప్పి ఆ పిల్లోడిని పెద్ద చేసింది. చెప్పి నీతి సూక్తులు, మరి వాళ్ళ యొక్క ఆచారాలు, ఆ దేవుని యొక్క ఆరాధించే విధానం అన్నీ చెప్పుకుంటా ఆ కుమారుడిని పెద్ద చేసింది. ఆ కుమారుడు ఇప్పుడు ఏమనుకుంటున్నాడు? నేను నా దేవుని బిడ్డను, ఇశ్రాయేలీయుడును, నేను ఐగుప్తి ఫరో కుమార్తె యొక్క ఆమె పెంపకంలో నేను పెరుగుతున్నాను. కానీ నా బ్లడ్ హెబ్రీ బ్లడ్, నా యెహోవాది, నా దేవుడు అనే ఒక గొప్ప దేవుని బట్టి అతిశయంతో పెద్దోడైపోయాడు మోషే. సొంత తల్లి చక్కగా ఉగ్గు పాలతో రంగరించి ఆ పిల్లోడికి చక్కగా నీతి సూక్తులు, తన వంశం, తన గోత్రం, తను ఎవరు, ఎట్టివారు, మరి వాళ్ళని ఎలా మరి దేవుడు నడిపిస్తున్నాడు అన్నీ ఆ పిల్లోడికి ఉగ్గు పాలతో రంగరించి నేర్పించి ఒక యోధుడిలాగా, దేవుని కొరకు ఉపయోగపడే ఒక యోధుడిలాగా తయారు చేసింది యొకెబెదు. ఒక తల్లి మోషేని ఆ విధముగా కాపాడితే సిప్పోరా ఎలా కాపాడుకుంది, ఇక్కడ యొకెబెదు కాపాడుకుంది. తండ్రిని ప్రార్థన చేసి అటు తిరిగి ఇటు తిరిగి వచ్చి అట్లా ఎలా అయితే ఆమె పిల్లోడి మీద ఆశలు వదులుకుందో, దేవుడు తీసుకొచ్చి సొంత కుమారుని మళ్ళీ తన ఒళ్ళోకి తీసుకొచ్చి తన రొమ్ము పాలు తాగిచ్చి తన చేతనే పెద్ద చేయించేటటువంటి గొప్ప ప్లాన్ చేసిన దేవునికి మనం స్తుతించబద్ధులమై ఉన్నాం. ఆ పిల్లోడు పెద్దోడయ్యి మరి యుక్త వయసు వచ్చిన తర్వాత ఇశ్రాయేలీయుడుగానే అతను బిహేవ్ చేస్తున్నాడు. మరి అక్కడి నుంచి చిన్న ఇన్సిడెంట్ జరిగిద్ది. మరి ఒక ఇజ్రాయేలీయుడు, ఒక హెబ్రీయుడు, ఒక ఐగుప్తీయుడు కొట్టుకుంటూ ఉంటే కోపం వచ్చేసిద్ది అనమాట. మా వాళ్ళని ఇలా వెట్టిగా చూస్తున్నారు, మళ్ళీ కొడుతున్నారని కోపం వచ్చి ఆ ఐగుప్తీయుడిని కొడతాడు. కొట్టి చంపి ఇసుకలో పాతేసేసి కామ్గా ఉంటాడు. మరుసటి రోజు మళ్ళీ హెబ్రీలే తన్నుకుంటున్నారు అక్కడ. మళ్ళీ తర్వాత ఈసారి హెబ్రీలు ఇద్దరు తన్నుకుంటుంటే, ఎందుకు మీ ఇద్దరు సహోదరులే కదా, ఎందుకు మీరు తన్నుకుంటున్నారు అని చెప్పి నీతిగా మాట్లాడుతుంటే, నిన్న చూస్తే ఐగుప్తుడిని నీ వాడిని చంపేసేసి ఇసుకలో పాతేసావు, ఈరోజు మమ్మల్ని కూడా చంపుదాం అనుకుంటున్నావా అని వెళ్ళి రాజుకి కంప్లైంట్ చేస్తారు. అప్పుడు రాజు, ఐగుప్తుడినే చంపుతారు, అసలే మాకు తక్కువ మంది ఉన్నారు, మావాడిని చంపి నువ్వు పాతేస్తావా నువ్వని ఇక మోషేని పట్టుకుందామని చెప్పి ప్లాన్ చేసేసరికి మోషే ఏం చేశాడు? పారిపోయాడు. ఎక్కడికి పారిపోయాడు? మిద్యానికి వెళ్ళిపోయాడు. మిద్యాన్ అనే దేశానికి వెళ్ళిపోయి ఒక బావి దగ్గర కూర్చుంటే
అక్కడ మరి ఒక 7 కన్యకులు వాళ్ళ తండ్రి మందను మేపడం కోసం మరి గొర్రెలకు ఎడ్లకి నీళ్లు తోడదామని నీళ్లు తోడుకుంటుంటే ఇంకా వేరే గొర్రె మందల్ని మేపేవాళ్ళు మరి మగవాళ్ళు వచ్చి వాళ్ళని తోసేసి వాళ్ళు నీళ్లు చేదుకుంటుంటే అక్కడికి మోషే వెళ్ళి వాళ్ళని ఆ గొర్రె మందల వేరే వాళ్ళు వచ్చి ఆ మంద కాపర్లు వచ్చి వీళ్ళని ఎలా డిస్టర్బ్ చేస్తున్నారో అలా వాళ్ళని డిస్టర్బ్ చేసి వాళ్ళని ఈ అమ్మాయిల్ని అక్కడ ఉంచి వాళ్ళ మందలన్నిటికీ చక్కగా నీళ్లు చేది పెట్టి వాళ్ళకి హెల్ప్ చేశాడు. తొందరగా ఆ పని పూర్తి చేసుకొని వాళ్ళ ఇంటికి వెళ్తే, ఏంటమ్మా మీరు త్వరగా వచ్చేసారు, మరి పని అయిపోయిందా అని అన్నీ అడుగుతాడు కదా మరి తండ్రి. అలా అడిగినప్పుడు ఒక ఐగుప్తీయుడు వచ్చి మాకు ఇలా మంద కాపర్ల నుండి మమ్మల్ని కాపాడి మన మందలకి నీళ్లు పట్టించేది వీటన్నిటికీ అతనే హెల్ప్ చేశాడు అంటే, అయ్యో ఎందుకు వదిలేశారు, మరి అతన్ని తీసుకురండి, అతనికి భోజనం పెడదాము అని చెప్పి చేర్చుకున్నప్పుడు అలా వెళ్ళి మోషని తీసుకొని వచ్చారు. మరి పరిచయం చేశారు తండ్రికి. మరి అతను అన్నాడు, మాతో ఉంటావా, మాకు హెల్ప్ చేస్తావా, మాతో మా దగ్గర పని చేస్తావా అని అడిగినప్పుడు ఎస్ అని చెప్పాడు. ఎస్ అని చెప్పి వాళ్ళతో మరి కొన్ని సంవత్సరాలు వాళ్ళతో ఉన్నాడు. మరి వాళ్ళతో ఉన్నప్పుడు వాళ్ళలో ఒక కుమార్తెనిచ్చి మరి మిద్యాను యాజకుడు మరి తన కుమార్తెను ఒక ఆవిడనిచ్చి ఒక అమ్మాయినిచ్చి పెళ్లి చేశాడు. పెళ్లి చేసినప్పుడు ఆ మిద్యాను దేశంలోనే మరి మోషేకి ఒక కుమారుడు పుడతాడు. నేను పరదేశినై ఉన్నాను, నా దేశం కాని దేశంలో నేను పరదేశినై ఇక్కడ పెళ్లి చేసుకొని నేను ఒక కుమారుని కన్నాను అని అతనికి ఆ బిడ్డకి గెర్షోము అని పేరు పెడతాడు. గెర్షోము అంటే పరదేశీ అని అర్థం అనమాట. గెర్షోము అని పేరు పెడతాడు. తన మామ యొక్క మందను తీసుకొని మరి వాటిని మేపడం కోసం ఆ పర్వతాలకి అరణ్యంలో నుండి ఒక పర్వతానికి చేరుకొని అక్కడి నుండి వాటి మందని మేపుతూ జస్ట్ అలా చూస్తూ ఉంటాడు. ఆ హోరేబు పర్వతం మీద, ఆ హోరేబు కొండ మీద దగ్గరలో ఒక పొద కాలుతూ ఉందన్నమాట. పొద కాలుతుంది, మంట అయితే పెద్దగా వస్తుంది, బట్ అది గ్రీన్గానే ఉంది. దాని గ్రీన్గా ఉంది. ఏంటిది విచిత్రంగా పచ్చగా ఉంది కానీ మంట వస్తుంది లోపల నుండి, పొద కాలటం లేదేంటి, మధ్యలో నుండి మంట వస్తుంది, చుట్టూ ఏమో గ్రీన్గా ఉంది బుష్ అంతా, ఈ పొదంతా ఏంటి అని చాలా దూరం నుండి చూస్తున్నాడు. దాన్ని చూస్తా ఆయనకి ఆ క్యూరియాసిటీ ఎక్కువయ్యి గబగబా దగ్గరికి వెళ్ళి చూద్దామని చెప్పి తనే దగ్గరికి వెళ్ళి ఈ మోషే దాన్ని గమనించడం, ఆ పొదని గమనించడం, యెహోవా దూత తండ్రి చూస్తున్నాడు, దేవుడు చూస్తున్నాడు. మరి ఇతను ఏం చేశాడు, మోషే ఏం చేశాడు, నడుచుకుంటూ కూడా రావడం కూడా గమనించాడు. దేవుడు వస్తున్నాడు, మోషే వస్తున్నాడని. ఎంత సంతోషంగా ఉంటుంది, నా ప్రజలకి ఇంకా విడుదల అని. దేవుడు అదిగో నా ప్రజల్ని విడిపించేటటువంటి వ్యక్తి వస్తున్నాడు. ఇన్నాళ్ళు ఒకళ్ళ దగ్గర దాక్కొని మరి ఎవరికి తెలియకుండా తెలియని ఎవ్వరి మనుషులతో, తన వారు అంటూ లేనటువంటి మనుషులతో బ్రతికి ఇన్ని సంవత్సరాలు ఎవరితో కనెక్షన్స్ లేకుండా, తన వాళ్ళంటూ ఎవరు ఆయనతో మాట్లాడేవాళ్ళు లేకుండా ఓ పరదేశిగా ఎంతో బాధపడుతూ, నేను ఒంటరి వాడిని అని బాధపడుతూ ఆయన ఎంతో వేదన చెంది ఎంత కష్టం ఉంటుందో ఒక్కసారి ఆలోచించండి మీరు. అవునే కదా, ఆలోచించండి. మరి అన్ని సంవత్సరాల వేదనకి దేవుడు వదిలిపెట్టాడా మోషేని? పారిపోయినందుకు వదిలిపెట్టాడా? ఇన్ని సంవత్సరాలు ఎవరో ఆమెను పెళ్లి చేసుకున్నాడు, మరి ఎవరి దగ్గరో మరి వెట్టి చేస్తున్నాడు ఆయన. మరి ఇత్రో అని మరి వాళ్ళ మామ మందల్ని కాస్తున్నాడు. ఆయన అంటూ ఏమి లేదు అక్కడ, ఎవరో మందల్ని కాస్తున్నాడు. మరి ఆయన కుమార్తెను పెళ్లి చేసుకొని మరి ఆయనకంటూ అక్కడ ఒక భార్య, ఆయనకంటూ ఒక కుమారుడు ఉన్నాడు. ఇంకా ఫ్యూచర్ అనేది ఆయనకి ఏమీ కనబడట్లా. ఒక మంద కాపర్లో ఒక కాపర్ అయిపోయాడు అంతే. ఇంకా ఇంతే లైఫ్ అనుకొని ఎలా ఉంటుందో అనుకున్నాడేమో, కానీ దేవుని బిడ్డగానే ఉన్నాడు ఆయన మోషే గారు. మరి అట్లాగా అదే చూసుకుంటూ ఆయన ముందుకు అడుగులు వేశాడు. ఆ పొద ఏంటి దాని గురించి
తెలుసుకోవాలి అని. ఎప్పుడైతే దేవుని కొరకు 4 అడుగులు ముందుకు వేశాడో, రైట్, 10 అడుగులు ముందు కాదు 100 అడుగులు ముందు వేయించడానికి దేవుడు అక్కడ నిలబడ్డాడు. మోషే 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 అని పిలిచాడు. హా ప్రభువా, చిత్తం ప్రభు అన్నాడు. అంటే ఏంటి? దేవుణ్ణి మర్చిపోలేదు, దేవుడి మాటను మర్చిపోలేదు, దేవుడి స్వరాన్ని విన్నాడు, ఆయన దేవుడే అని గ్రహించాడు. నువ్వు మర్చిపోతే దేవుడు చేసే పనులు నీకు తెలీదు. నువ్వు దేవుణ్ణి మర్చిపోతే దేవుడు పిలుస్తున్నది కూడా నీకు తెలీదు. నువ్వు దేవుణ్ణి మర్చిపోతే నువ్వు పాపం చేస్తున్నావు అనేది కూడా నీకు తెలీదు. అది పాపం అని కూడా తెలీదు. దేవుని మర్చిపోలేదు మోషే. అక్కడ దేవుని మర్చిపోలా. దేవుడు ఎప్పుడైతే దేవుడు పిలిచాడో ప్రభువా అన్నాడు. అంటే గ్రహించాడు దేవుడు మాటని, ప్రభువా అని. మరి నా దేవుడు అక్కడ మాట్లాడాడు, ఇది పరిశుద్ధ స్థలం, నేను మాట్లాడుతున్నాను అని చెప్పి పరిశుద్ధ స్థలం నుండి ఆయన మాట్లాడాడు. ఆయన మాట్లాడినప్పుడు, ప్రభువా వీళ్ళు నన్ను, నా ప్రజల్ని విడిపించడానికి నేను ఎన్నుకున్నానంటే నోటి మాన్యం కలిగిన వాడినయ్యా, నేనేం పనికి వస్తాను, నేను వెర్రివాడిని ప్రభువా, నేను నీకు పనికిరాను అని అంటే, నీ అన్నున్నాడు నేను ఎన్నుకోవాలంటే, నీ అన్న వాక్చాతుర్యం కలిగిన వాడు, జ్ఞానం కలిగిన వాడు. మరి నేను అహరోన్ని ఎందుకు ఎన్నుకోలేదు? అహరోన్ అక్కడే ఉన్నాడు కదా, నేను అహరోన్ని ఎన్నుకొని అక్కడి నుండి వాళ్ళు నేను విడిపించవచ్చు కదా. మరి నేను నీ దగ్గరికి వచ్చి ఈ మిద్యాన్లో బ్రతుకుతున్నా నిన్ను పలకరించి నిన్ను నేను ఎన్నుకున్నానంటే నేను చేయలేనంటావేంటి? నేను నీకు తోడుగున్నాను, నువ్వు నడు అని దేవుడు కోపడతాడు మోషేతో. మరి వాళ్ళ దగ్గరికి వెళ్ళి నేను ఏం చెప్పాలి ప్రభువా అంటే, నేను ఉన్నవాడును అనువాడును, అబ్రహాము దేవుడు, ఇస్సాకు దేవుడును, యాకోబు దేవుడునని దేవుడు చెప్పమన్నాడు. వెళ్ళి అక్కడికి, నువ్వు ఇంకా నమ్మట్లేదా? నీ చేతిలో ఏముంది అంటే, కర్ర ఉంది ప్రభు అన్నాడు. ఆ కర్రను కింద పడాయి అన్నాడు. కింద పడేయంగా అది పెద్ద పాము అయింది. దొడుచుకొని పారిపోతున్నాడు. నో 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 నో, మళ్ళీ వెళ్ళి నువ్వు ఆ పాము తోక పట్టుకో అన్నాడు. దాన్ని తోక పట్టుకో, నువ్వు పట్టుకో అంటే తోక పట్టుకున్నాడు. పట్టుకోగానే మళ్ళీ అది కర్ర అయిపోయింది. నీకు ఇట్లాంటి గొప్ప గొప్ప కార్యాలు నీతో నేను చేపిస్తాను, నేను నిన్నే ఎన్నుకున్నాను, నువ్వు కానీ అని చెప్పి నువ్వు నడువు అంటే, అప్పుడు వాళ్ళ మామ అయిన ఇత్రోతో చెప్పి వాళ్ళ మామగారితో దేవుడు నాతో మాట్లాడాడు. మరి నేను ఐగుప్తు దేశం తిరిగి వెళుతున్నాను, నా భార్యని నా కుమారుడిని తీసుకొని వెళ్తున్నానని చెప్పినప్పుడు, వెళ్ళరా కుమారుడు అని చెప్పి దీవించి ఆశీర్వదించి మరి మోషేని రిలీజ్ చేస్తాడు. మరి బయలుదేరి వెళ్తున్నప్పుడు మోషేకి మోషేని దేవుడు మోషేని ఎన్నుకున్నాడు, తీసుకువెళ్తున్నాడు, రిటర్న్ వెళ్తున్నాడు, ఐగుప్తు వెళ్తున్నాడు. కానీ మోషేని చంపజూశాడు దేవుడు అని ఉంది. నిర్గమాకాండం 5వ అధ్యాయం చదవండి. 5వ అధ్యాయం చదివితే దేవుడే మోషే ప్రాణాన్ని తీయజూశాడని ఉంది. ఏంటబ్బా ఇది చిత్రంగా లేదా? ఏంటిది? చాలా చిత్రంగా ఉంది. ప్రభువే తీసుకెళ్తా ఏంటిది? ఆయన ప్రాణాన్ని తీయజూడడం ఏంటి? మోషేని అక్కడ మిద్యాన్లో నుండి తీసుకొని వచ్చి చాలా విచిత్రంగా ఉంది కదా. మనకి ఆలోచిస్తా అక్కడ మీరు ఆగిపోతారు కూడా. దేవుడే ఆలోచన చేశాడా అని. ఎవరు చేయలే, దేవుడే ఆలోచన చేశాడు. ఎందుకు చేశాడు? హెబ్రీ ప్రజలందరూ సున్నతి పొందినవారు. ఇప్పుడు ఆ మోషే కూడా తల్లి సున్నతి చేసే ఉంటుంది కదా. మరి ఆమె పెంచిన తల్లి, కన్న తల్లి, పెంచిన తల్లి ఆమె కదా. మరి తన తల్లి ఆయనకి సున్నతి చేసి ఉంటుంది. మరి ఇప్పుడు ఈయన మిద్యాన దేశంలో తన కుమారుని కన్నాడు, తనకి సున్నతి చేయలేదు. అతడు హెబ్రీయుడు అన్నవాడు సున్నతి పొందాలి. అది దేవుని యొక్క ఆజ్ఞ, దేవుని యొక్క నీతి. నువ్వు సున్నతి పొందిన వాడవైతేనే దేవుని బిడ్డగా, దేవుని ప్రజలకు నువ్వు అండగా నిలవాలి. నువ్వు సున్నతి పొందనప్పుడు, నువ్వు బాప్తిజం తీసుకొని మారు మనసు కలిగి బాప్తిజం తీసుకొనకుండా నువ్వు ఎలా నడిపిస్తావు? నువ్వు ప్రజల్ని ఎలా నువ్వు ఏం చెప్పగలుగుతావు? నువ్వు దేవుని బిడ్డవని ఎలా దేవుడు నిన్ను ఎన్నుకోగలుగుతాడు? దేవుడు బిడ్డవని స్టాంప్ ఎక్కడ పడుతుంది? దేవుని మారు మనసు అంటే జీవితాన్ని మార్చుకోవడం మారు మనసు. రక్షణ అంటే బాప్తిజం తీసుకొని యేసయ్యను అంగీకరించటం. దేవుణ్ణి మనకి ఈ విధి. అప్పుడు వాళ్ళకి సున్నతి చేయించాలి. మరి తీసుకొని వెళ్ళిపోతున్నాడు కానీ ఏది సున్నతి? తన కుమారుడికి సున్నతి లేకుండా, ఆ జ్ఞానం లేకుండా వెళ్ళిపోతున్నాడు ఏంటి? ఇంత నేను చెప్తే అతనికి ఆ మాత్రం జ్ఞానం లేదా అని చెప్పి దేవుడికి కోపం వచ్చిందేమో. మరి ఆ సత్రంలో మరి ప్రాణం చూసినప్పుడు ఎంత సమయస్ఫూర్తి కలిగి సిప్పోరా, తన భార్య అయిన సిప్పోరా
వెంటనే దేవుడు నా భర్త యొక్క ప్రాణం తేజూస్తున్నాడు, ఎందు నిమిత్తం అయి ఉంటుందో అని తనకు వెంటనే జ్ఞానం కలిగి జ్ఞానము పొందుకొని మిద్యాను స్త్రీ అండి, మరి మోషే భార్య అయింది కదా, దేవుని కనుదృష్టి ఆమె మీద కూడా ఉంటుంది కదా, మోషే భార్య మీద. మరి మోషే భార్య మరి ఒక ఇశ్రాయేలునికి జన్మనిచ్చింది కదా, దేవుడు ఆమెను కూడా విజ్ఞానవంతురాలిగా, జ్ఞానవంతురాలిగా, వివేకవంతురాలిగా, సమయాస్ఫూర్తి కలిగిన వ్యక్తిగా దేవుడు ఆమెను ఎన్నుకొని ఆమెకు ఒక ఆలోచనతో పుట్టించాడు. వెంటనే తన బిడ్డను తీసుకెళ్ళి ఒక రాయి దగ్గర పొద దగ్గరికి తీసుకెళ్ళి ఒక షార్ప్ రాయి తీసుకొని కుమారుడికి సున్నతి చేసి ఆ కుమారుడిని మోషే కాళ్ళ దగ్గర పెట్టేసింది. వెంటనే దేవుడు తన కోపాన్ని తగ్గించుకొని మోషే ప్రాణాన్ని కాపాడాడు. మోషే ప్రాణానికి ఆయన తోడుగా నిలబడ్డాడు. ఇంకా ఆయన విరమించుకున్నాడు ఆ ప్రాణం తీయకుండా. అంటే ఇక్కడ ఆయన ప్రాణాన్ని కాపాడింది ఎవరు? సిపోరా, తన భార్య అంటే దేవుని కనుదృష్టి ఆమె మీద ఉంది కదా, ఆమెకు అటువంటి జ్ఞానాన్ని ఇచ్చాడు కదా దేవుడు. అంటే ఆయనే కోప్పడతాడు, ఆయనే ఆ యొక్క మరి ఆ తప్పిదం ఏంటో తెలుసుకునేటట్లుగా మళ్ళీ జ్ఞానాన్ని ఇస్తాడు ఇంకొకరి ద్వారా. ప్రాణం అంత ఈజీగా కూడా ఆయన తీయడు, వేరే రకంగా వాళ్ళకి జ్ఞానం ఇచ్చి ఎందుకు, ఏంటి, నా పరిస్థితి ఏంటి అని మనంతరకు మనం చెక్ ఇట్ యువర్ సెల్ఫ్ అని మనకు ఒక అవకాశం అంటూ ఇస్తాడు. ఒక అవకాశం ఏంటి, చాలా అవకాశాలు ఇస్తాడు ఆయన, చాలా అవకాశాలు ఇస్తాడు. అక్కడ వీళ్ళు క్యాచ్ చేస్తారా, ఇక్కడ క్యాచ్ చేస్తారా అని ఎన్నో అవకాశాలు ఇస్తాడు. చూస్తూనే ఉంటాడు, మనల్ని వెంబడిస్తూనే ఉంటాడు. ఆయన మనల్ని శత్రువుకి వదిలిపెట్టే దేవుడు కాదు. ఆయన మనల్ని తన ప్రజగా ఎన్నుకున్నప్పుడు శత్రువు చేతికి అంత ఈజీగా చిక్కనీడు. మనల్ని భయపెడతాడేమో. ఆయన యొక్క నియమాలు నిబంధనలు ఆయనకిష్టమైన మార్గంలో నడవడానికి ఆయన కొన్ని శ్రమలు అనుమతిస్తాడు మనకి. ఆ శ్రమను, ఆ యొక్క వేదనను, ఈ శ్రమ నాకే ఎందుకు వచ్చింది, ఈ వేదన నాకే ఎందుకు వచ్చింది అని అనుకోకుండా, ఆ కృంగుబాటులో లేకుండా మనం లేచి, మనం తడుముకొని, మనం జాగ్రత్త కలిగి, వివేకము కలిగి, మనకొచ్చిన ఈ నష్టాన్ని దేవుడు ఎలా అయినా పూడ్చగలడు. మనకొచ్చినటువంటి ఈ శ్రమలో గుండా మనల్ని ఎందుకు నడిపిస్తున్నాడో, ఆ శ్రమలో ఉన్నటువంటి ఆశీర్వాదం ఏంటో, ఆ శ్రమలో మనం ఏమి నేర్చుకోవాలో కదా, ఆ శ్రమలో, ఆ బాధలో, ఆ వేదనలో ఎన్నో నేర్చుకోవాల్సినవి ఉన్నాయి. నేర్చుకోవాల్సినవి ఉన్నాయి. ఎవరు ఏదైనా చెప్తున్నారంటే అనుభవపూర్వకంగా చెప్తారు. నేను కూడా అనుభవపూర్వకంగానే నాకు ఒక పెద్ద శ్రమ, ఆ శ్రమలో గుండా నేను నడుస్తున్నాను, కానీ నా దేవుడు నన్ను ఎంతో ఇష్టంగా, ఎంతో భద్రంగా, ఎంత కాపాడుతూ ఆయన అన్నీ ఇచ్చి ఆయన నన్ను శ్రమ గుండా నడుస్తున్నా శ్రమ నాకు అనిపించలేదు. ఆయన నాకు సమస్తాన్ని ఇచ్చి ఆయన నన్ను నడిపిస్తున్నాడు. నా బిడ్డల్ని, నన్ను, నా కుటుంబాన్ని ఏది కొదవలేకుండా, ఏ మేలు ఆయన మీద, ఆయన నమ్ముకున్న వారికి, ఆయన భక్తులకు, ఆయన యొక్క ఇష్టమైన వారిని వాళ్ళకి చేయటానికి ఏ మేలు దేవుడు చేయక మానడు, ఏ మేలు కొదువై ఉండదు. ఇది మీ జీవితాల్లో, నా జీవితంలో, మీ జీవితంలో, మీ వినికిడిలో దేవుడు ఈ మాటలు చేర్చునుగాక. చెవిగలవారు వినుగాక. నిజముగా దేవుడు గొప్ప దేవుడు. ఆ గొప్ప దేవుణ్ణి మీరు మీ హృదయంలోకి చేర్చుకుంటే మనం ఆ నిత్య జీవానికి వారసులమవుతాం. జీవగ్రంథంలో మన పేరు లిఖితమై ఉంటుంది. ఇంకా నెక్స్ట్ వీడియోస్లో, నెక్స్ట్ ఎపిసోడ్స్లోనూ మరలా మనం మిగతా స్త్రీల గురించి, వాళ్ళ భర్తలను మిగతా స్త్రీలు ఎలా కాపాడుకున్నారో మనం నేర్చుకుందాం. చాలామంది స్త్రీలు
ఎంతో వివేకము కలిగి సమయస్ఫూర్తి కలిగి ఎంత చక్కగా తమ బిడ్డల్ని తమ భర్తల్ని ఏ విధముగా నడిపించుకున్నారో అవన్నీ మనం తెలుసుకోవచ్చు. ఓకే, ప్రైజ్ లార్డ్ అందరికీ.